సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతల సమావేశం జరిగింది. సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దోపిడీని ఎమ్మెల్యే చింతా ఎండకట్టారు. వారంలో 4 సార్లు బీజేపీ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించకుండా ఆ దోపిడీలో భాగస్వామిగా మారిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఇంధన ధరల పెంపుతో తెలంగాణ ప్రజలపై ప్రతి నెల సుమారు 162 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందన్నారు ఎమ్మెల్యే. అధికారంలో ఉన్న బీజేపీ అడ్డగోలుగా ఇంధన ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పన్నులు తగ్గించకుండా ఆ దోపిడీలో భాగస్వామి అవుతోంది. జనం జేబులు గుల్ల చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ దొందే. మాటలు కోటలు దాటుతాయి, కానీ పన్నులు తగ్గించడం మాత్రం ఫైల్ దాటదు. వారంలో 4 సార్లు ఇంధన ధరలు పెంచితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపితే, మరోవైపు రాష్ట్ర పన్నులు వ్యాట్ తగ్గించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. కేంద్రం పెంచిన ప్రతి ₹7.50 ఇంధనంలో ₹2.50 రాష్ట్ర వ్యాట్ రూపంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల జేబుల నుంచి గుంజుకుంటుంది.